అసలే అరకొరగా ఉన్న బలం, అంతంత మాత్రంగానే ఉన్న బలగం. దీంతో ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగాలా వద్దా అనే సంశయం. కానీ పార్టీ ఆదేశం మేరకు పోటీ చేయక తప్పలేదు. రంగంలోకి దిగాక అసలు సమస్య ఎదురైంది. నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో బీఆర్ఎస్ బరువు బాధ్యతలు మోసే నేతలు లేకుండా పోయారు. ఆ పార్టీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్కు సహాయ సహకారాలు అందించేవారు కరువైపోయారు. దీంతో పార్టీ పెద్దలు అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మార్చేశారు. అప్పటి నుంచి కొత్త చిక్కులు మొదలయ్యాయి. ఇంతకీ కారు పార్టీ ఇన్ఛార్జీలను ఎందుకు మార్చాల్సి వచ్చింది? ఆ పార్టీ అభ్యర్థికి ఎదురవుతున్న ఇబ్బందులేంటి? నిజామాబాద్ లోక్సభ స్థానంలో బీఆర్ఎస్ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఈ సీటు నుంచి బరిలో దిగిన కారు పార్టీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ కు రాజకీయ వాతావరణం అనుకూలంగా లేదనే ప్రచారం జరుగుతోంది. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అని ఊగిసలాడిన ఈ నేత పార్టీ అధినాయకత్వం ఆదేశంతో తప్పని పరిస్థితుల్లో బరిలో దిగారు. తీరా తొడగొట్టి ప్రత్యర్థులను సవాల్ చేసే సమయానికి అనుకున్న బలం లేదు, ఉండాల్సిన బలగమూ లేదు. ఇదే సమయంలో పార్టీ అధినేతలు ఏకంగా నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మార్చడంతో కొత్త సమస్యలను తెచ్చిపెట్టింది. దీంతో కుడితిలో పడ్డ ఎలక చందంగా మారింది నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ పరిస్థితి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన నేతలకు పార్టీ ఇన్ఛార్జ్ పదవులు కట్టబెట్టింది అధిష్టానం. దీంతో పార్టీ శ్రేణులు మొదలు సాధారణ ప్రజల వరకు గులాబీ పార్టీని మరింత దూరం పెట్టారు. క్యాడర్ పార్టీ నుంచి జంప్ అవుతున్నారు. రోజురోజుకు బీఆర్ఎస్ బలహీనపడుతున్నప్పటికీ మాజీ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు సీరియస్ గా తీసుకోవడం లేదని కారు పార్టీ నేతలే చెబుతున్నారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేకుండా పోయారు. ఒకరు విదేశాల్లో ఉంటే మరొకరు వివాదాల్లో బిజీగా మారారు. ఇంకొందరు హైదరాబాద్లోనే మకాం పెట్టారు. ఇటువైపు చొట్టపు చూపుగా వచ్చెళ్లిన వారే తప్ప ఎన్నికల ప్రక్రియను పట్టించుకునే నాథులే లేరు. ఈ పరిస్థితుల్లో రంగంలోకి దిగిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఇన్ఛార్జీలను మార్చి కొత్త వారికి బాధ్యతలు అప్పగించారు. పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కొనసాగుతున్నారు. నుడా మాజీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డికి నిజామాబాద్ అర్బన్ బాధ్యతలు అప్పగించారు. ఆర్మూర్కు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, బాల్కొండకు ఎల్ఎంబి రాజేశ్వర్, నిజామాబాద్ రూరల్ కు విజీ గౌడ్ ను ఇన్ఛార్జీలు సమన్వయకర్తలుగా నియమించారు. బోధన్కు విఠల్ రావు, జగిత్యాలకు దావా వసంత, కోరుట్లకు ఎల్ రమణ ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాలకు సాధారణ నేతలకు బాధ్యతలు అప్పగించిన అధిష్టానం మాజీ ఎమ్మెల్యేలున్న స్థానాలకు మాత్రం సీనియర్లను నియమించింది. మాజీ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలుగా చలామణి అవుతున్న నియోజకవర్గాల్లో ప్రజలింకా వారిని రిసీవ్ చేసుకోవడం లేదు. వీరిని వెంటబెట్టుకుని కారు పార్టీ అభ్యర్థి ప్రచారానికి వెళితే వచ్చే ఓట్లు కూడా పోతాయనే ఆందోళనలో పార్టీ అధిష్టానం ఉంది. అందుకే సమన్వయకర్తలను ముందుంచుతోంది. సాధారణంగా ఇన్ఛార్జీలు అందుబాటులో ఉండరు. పైగా వారికి చెప్పకుండా ఏ పని చేయకూడదు. నియోజకవర్గానికే రావద్దనే సంప్రదాయం కొనసాగింది. ప్రస్తుతం ఇన్ఛార్జీలు అందుబాటులో లేకున్నా సమన్వయకర్తలు పార్టీ ఆదేశాల మేరకు పనిచేయాల్సి ఉంటుంది. అభ్యర్థి వెంట ఉంటూ ప్రచారం చేయాలి. అయితే కొత్త సమన్వయకర్తల రాకతో నిజామాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ కు మరిన్ని తలనొప్పులు మొదలయ్యాయి. ఈ నెల 19న అభ్యర్థి నామినేషన్ వేశారు. అనంతరం పాత కలెక్టరేట్ మైదానంలో బహిరంగ సభ నిర్వహించారు. కానీ నేతలు ఆశించినంతగా జనం రాలేదు. దీనికి కారణం లేకపోలేదు. కార్యకర్తలతో పాటు ప్రజలను సమీకరించే బాధ్యత ఎవరికి అప్పగించాలి, ఖర్చులు ఎవరు భరించాలి, ఎవరి చేతికి డబ్బులు ఇవ్వాలనే విషయాల్లో కన్ఫ్యూజన్ నెలకొంది. ఈ అంశాల్లో విభేదాల కారణంగా ఖాళీ కుర్చీలతో సభ వెలవెలబోయిందని చెబుతున్నారు. దీనికి తోడు సభా వేదికపై సమన్వయకర్తలకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని కొందరు అలక వహించారు. దీంతో కారు పార్టీలో లుకలుకలు మొదలయ్యాయి. ప్రచారం ఊపందుకునే సమయంలో పార్టీ అధిష్టానం చేసిన ఇన్ఛార్జీల ప్రయోగం కొత్త సమస్యలకు తెరలేపిందని గులాబీ పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో నిజామాబాద్ లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి ఎలా నెట్టుకొస్తారో చూడాలి మరి.